హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఏం డిస్కస్ చేద్దాం? రైట్. సో ఈరోజు వర్కౌట్ గురించి కాకుండా ఒక టాపిక్ ఏంటంటే, మీ చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేసుకోండి నాతోని. సో మాకైతే చాలా ఉన్నాయి. స్కూలింగ్ డేస్ అనుకోండి. నేను స్కూలింగ్ చేసేటప్పుడు స్కూల్ 9 9 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే మేము మా ఫ్రెండ్స్ అందరము ఒక 10 members అనుకో, 10 members అట్లా 7 7:30 వరకే స్కూల్కి వెళ్ళే వాళ్ళం. అంత తొందరగా ఎందుకురా అంటే గేమ్స్ ఆడుకోవడానికి. మనకున్న పని ఏంటంటే ఆడుకోవడమే కదా అప్పుడు. సో కంకి పెంటలు అంటే తెలుసు కదా మీకు. అదే కార్న్కి వచ్చే షెట్టి ఉంటుంది కదా. కార్న్ తిన్న తర్వాత కంకి అవి తిన్న తర్వాత ఆ ఎంటీది ఉంటుంది కదా, పొడుగుంటే దాన్ని కట్ చేసి ఇస్తుంటే మేము మిడిల్లోకి కట్ చేసేసి దాంతో మ్యారమిట్ ఆడేవాళ్ళం. మ్యారమిట్ ఒక రేంజ్లో ఆడేవాళ్ళము, ఒక గంట సేపు ఫ్రెండ్స్ అందరం కలిసి. అట్లా ఆ మ్యారమిట్తోని చాలా దెబ్బలు తాకేటి. ఇంకా మీకు తెలుసు కదా ఎంత గట్టిగా ఉంటుందో అది. సో ఆ గట్టి దాంతో మ్యారమిట్ ఈపులా కొడితే ఒక్కొక్కరికి వాతలు ఇట్లా అచ్చులు పడేటి. అప్పుడు ఇంకెట్లా మనకి దొడ్డు దొడ్డు క్లాత్ కాదు కదా, ఓన్లీ పాలిస్టర్ షర్ట్స్, వైట్ షర్ట్, స్కూల్ డ్రెస్ కాబట్టి వైట్ షర్ట్ పాలిస్టర్ షర్ట్ ఉంటుండే. సో కొట్టుడు కొడితే ఈపులా గట్టిగా తాకుతుండే. అసలు అమ్మా నరుస్తుండే తెలుసా. అందరికి తాకినాయి, నాకు తాకినాయి, మా ఫ్రెండ్స్కి తాకినాయి మస్తు. సో అదొక మెమొరీ అయితే. ఇంకోటి ఏంటంటే, క్లాసెస్ బోర్ కొట్టినా ఏమైనా కానీ ఏం చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ ఒకడు వెళ్తాడు. ఎవడైతే వెళ్దామా ఇంటికి కానీ ఇంటికైతే వెళ్ళకపోతుంటే, సో వెనకాల ఖాళీ గ్రౌండ్ ఉంటుంది. ఖాళీ గ్రౌండ్లో కూర్చొని క్రికెట్ ఆడుకోవడమో లేకుంటే ఇంకేదైనా చేసేవాళ్ళమి. సో ఎవరెవరు వెళ్ళాలనుకుంటారు, ఫస్ట్ ఒకడు వెళ్తాడు బయటకి, స్కూల్ బయటకి వెళ్ళేసి మాకు విండో దగ్గర రోడ్ ఉంటుంది. ఆ విండో దగ్గర రోడ్కి వచ్చేస్తే ఆయనకి అందరి బుక్స్ ఇస్తాం. సో ఎంతమంది పోదాం, ఒక నలుగురు పోదాం అనుకుంటే ఒక ఇద్దరిని పంపిస్తాము. ఫస్ట్ ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు బుక్స్ బయటకు వెళ్ళి తీసుకుంటారు విండోలో నుంచి. అట్లా తీసుకున్న తర్వాత ఇంకో ఇద్దరము గోడ దుంకేసి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడుకొని మెల్లగా 4:30 స్కూల్ టైం వరకు మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళం. సో అట్లా చాలా సార్లు చేసినాం. మస్తు స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. అవే కదా ఎంజాయ్మెంట్, అవే మెమరీస్. మన 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎంతమంది నా ఛానల్ చూస్తున్నారు, అందరు కామెంట్ చేయండి మీకు గుర్తుకున్న మెమరీస్. ఎవరైనా కావచ్చు, మీ 10th క్లాస్ మెమరీస్, ఫన్ మెమరీస్ కావచ్చు, సాడ్ మెమరీస్ కావచ్చు, ఏవైనా సరే అందరూ కామెంట్ సెక్షన్లో మీ మెమొరీని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. చాలా ఉన్నాయి 10th క్లాస్లో మెమరీస్ అయితే. కొట్లాటలు కావచ్చు,
తన్నుకోవడం, కొట్టుకోవడం, ఆడుకోవడం. 10th క్లాస్ నుంచి లైఫ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఎన్ని ఆడినా ఏం చేసినా కానీ, ఎన్ని ఏదో పనులు చేసినా మళ్ళా చదువు అయితే చదివినాం మేమైతే. సో 10th క్లాస్ ఫ్రెండ్స్, ఆల్ 10th క్లాస్ మెమరీస్ మీకు గుర్తుకున్నాయి, మీరు ఎంజాయ్ చేసినాయి అన్ని కామెంట్ చేయండి. వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. ఈ వీడియోలో అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళలేదు. సో అంతే, రెగ్యులర్ ప్లేస్ కాబట్టి 16 కిలోమీటర్స్ సైక్లింగ్ అంతే. సో హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కామెంట్స్ అయితే మర్చిపోకండి, ఎస్పెషల్లీ జెడ్పిఎస్ఎస్ బాయ్స్ స్కూల్. ఏంటి బాయ్స్ స్కూల్ అంటున్నారా? మేము బాయ్స్ స్కూల్లోనే చదువుకున్నాం, మాది బయట కాదు. ఎప్పుడు 6th నుంచి 10th దాకా, 5th దాకా ప్రైవేట్ స్కూల్లో చదివినాం. మళ్ళీ 6th నుంచి 10th దాకా గవర్నమెంట్, అది కూడా బాయ్స్ స్కూల్ అంతే. సో ఇంటర్మీడియట్ కూడా బాయ్స్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్. ఓకే, కామెంట్ చేయండి తొందరగా. మెమరీస్ గుర్తు చేసుకుందాం. వాట్సాప్ గ్రూప్లలో అయితే వాడు సపోర్ట్ చేయడు. మీకు గుర్తుకున్న మెమరీస్, మీరు మర్చిపోలేని మెమరీస్ నా ద్వారా షేర్ చేసుకోండి. లెట్స్ సీ ఎంతమంది షేర్ చేస్తారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి అయితే లైక్ చేయండి, మన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి, అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చలో దెన్, బాయ్.